లగచర్ల గ్రామంలో వికారాబాద్ కలెక్టర్పై దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వాకింగ్ చేస్తున్న సమయంలో అరెస్టు చేయడం దారుణమని అన్నారు. కనీసం తమకు సమాచారం ఇవ్వలేదని తెలిపారు. సమస్యలపై నిత్యం కార్యకర్తలతో నరేందర్ రెడ్డి మాట్లాడుతుంటారు. అందులో భాగంగానే సురేష్తో కూడా మాట్లాడారని చెప్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుతో అటు కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కొద్దిసేపటి క్రితమే సవితా ఇంద్రారెడ్డి వచ్చారు. ప్రస్తుతం తమ కుటుంబ సభ్యులు ఉన్నారు. చెప్పండి అండి, వాకింగ్ చేస్తున్నటువంటి టైంలో అరెస్ట్ చేశారు, ఏ విధంగా చూస్తారు? ఏదైనా కూడా మాకు తెలియదు. నేను ముందుగా వెళ్ళాను, నరేందర్ గారు తర్వాత ఇచ్చారు. మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా నేను వచ్చేసరికి తీసుకొని వెళ్ళిపోయాను. ఎలాంటి ఇంటిమేషన్ లేదు, అట్లా ఫ్యామిలీ మెంబర్స్కి ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఇది చాలా అమానవీయం. ఎప్పుడైనా మాట్లాడారా నరేందర్ రెడ్డి గారు? ఇంట్లో రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటారా? ఇలా ఆరోపణలు వస్తున్నాయి. అంటే నాకు ఇలాంటి విషయాలు తెలియదు, అరెస్ట్ చేస్తారని తెలియదు. ఇట్లా ఎలాంటిది తను అంటే జస్ట్ నాయకత్వం వహిస్తున్నప్పుడు ఎవరైనా పర్వాలేదు. నాయకత్వం వహిస్తున్నప్పుడు పబ్లిక్ తరపు నుంచి మనం మాట్లాడాలి కదా, వాళ్ళ సమస్యలకు స్పందించాలి కదా. ఆ విధంగానే స్పందిస్తున్నారు. ఈ టైంలో కాకుండా ఎటువంటి టైంలో అయినా ఆయన స్పందిస్తారు కాబట్టి అలా స్పందించారు. కానీ ఇట్లా కేసు ఫైల్ చేశారని తెలిసి కానీ ఇట్లా అరెస్ట్ చేస్తారని మనకి ఎలాంటి ఇంటిమేషన్ లేదు. అంటే ఇది చాలా స్పష్టంగా నరేందర్ రెడ్డి గారు మాట్లాడారు. ఆ సురేష్తో ఈ ఘటనకి సంబంధించి పాత్ర ఉంది అంటున్నారు. మీకు ఏమైనా ఇంటిమేషన్? నాకు తెలియదు. సురేషే కార్యకర్త, నార్మల్ కార్యకర్త. అందరు కార్యకర్తలతో మాట్లాడతారు, అందరితో స్పందిస్తారు. వాళ్ళు ఏ సమస్యలైనా తను పరిష్కరిస్తారు. అది సహజం, అది రొటీన్గా జరిగేది. స్పందించాలి కదా, ఎటువంటి టైంలో అయినా స్పందించాలి కదా, స్పందించారు. కానీ మనమైతే ఇది ఇలా ప్రభుత్వ అధికారులని అటాక్ చేయమైతే మనం చెప్పాం కదా, అలా అట్లా అయితే చూస్తున్నాం కదా. మొత్తానికి అయితే మాత్రము వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళినటువంటి టైంలోనే ఈ ఘటన జరిగింది అని చెప్తున్నారు. కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తమ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఉదయం నుంచే వాళ్ళ కుటుంబ సభ్యులని పరామర్శించేందుకు అటు సబితా ఇంద్రారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక్కొక్కరికి అయితే మాత్రం ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. ఏదైతే అటు సురేష్కి సంబంధించి 42 సార్లు కాల్ మాట్లాడారు అని డేటాల ఆధారంగానే అటు పోలీసులు అయితే మాత్రము మొత్తానికి ఇటు నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత.